సీత. అమ్మా నేనే మేడం గారు వచ్చిన తర్వాత 1 గంట పర్మిషన్ అడిగి నీ దగ్గరికి వద్దామనుకున్నానమ్మా. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఇటొచ్చావు? ఏంటోనే, రాత్రంతా నిద్ర పట్టనే లేదు. అమ్మా అమ్మా అంటూ నువ్వు పిలుస్తున్నట్టుగానే ఉంది. పొద్దున్నుంచి నీ మీదే మనసు లాగుతూ ఉంది. బొబ్బిల్లో కళ్యాణం చేయిస్తున్నా వచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఓసారి నిన్ను చూసెళ్దామని వచ్చాను. అవును, గంట పర్మిషన్ తీసుకుని వద్దామనుకున్నానన్నావు, దేనికమ్మా? దేనికేంటమ్మా, నిన్ను చూడ్డానికే. నీకులాగానే నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. పైగా ఈరోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఈ డేలు అవి ఏం తెలియవులేవే. నిన్ను చూడాలని మాత్రం ప్రాణం లాగిందనుకో. చాలా బాగుంది నీ ఆఫీసు. అయ్యో, దీన్ని ఆఫీస్ అనరమ్మా. సరేలే, ముందు నువ్వు కుర్చీలో కూర్చో. కుర్చీలోనా? దేనికి? అమ్మా మదర్స్ డే కదా, మా అమ్మకి ఫేషియల్ చేద్దామని. సరిపోయిందిలే. ఇప్పుడు నాకు ఫేషియల్స్, పోనీటైల్స్, చుడీదార్లు వేసి పంపిస్తే మీ నాన్నగారు దడుచుకుంటారే. అంటే నాన్న దడుచుకుంటారనే గాని నీకిష్టమే అన్నమాట. సర్లే, నాకే ఇష్టం లేదు. ఇలా వేషాలు వేసుకుని వెళ్తే వాడకట్టోళ్ళంతా జూలో జంతువులు చూసినట్టు చూసెళ్తారే. ఈ వికారపు వేషాలు ఏం వేయిద్దామా నాకు? సరే పోనీ పెడిక్యూర్ అయినా చేస్తాను, కూర్చో. నాకెందుకే? కూర్చోమ్మా. కన్న తల్లి పాదాలు కడిగే అవకాశం ఈ కూతురికివ్వు. మా కోసం నువ్వు పడ్డ శ్రమకి కాళ్ళు కడిగి కృతజ్ఞతలు చెప్పుకోనివ్వు. చేళ్ల తరబడి నువ్వు నిలబడి వంట చేసి మా కడుపు నింపావు. కనీసం ఇప్పుడైనా నీ పాదాలకి సేవ చేసుకునివ్వమ్మా. పద రా రామ్మా, పద 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 పదమ్మా, పద. పద కూర్చోమ్మా. ఇందులోనా? పద కూర్చో. కూర్చో. కాళ్ళు దీనిలో పెట్టు. అయ్యో, ఇందులో. దీని మీద సపోర్ట్ పెట్టుకో. కష్టం చూసి ఎన్నోసార్లు గుండెలకి హత్తుకొని నా బాధని నీ కన్నీటితో తుడిచేశా. ఇన్నేళ్ల తర్వాత ఎంతో భారం మోసిన ఈ పాదాలను నా కన్నీటితో కడగాలనుందమ్మా. అమ్మా సీత, పైన పెట్టు. వృత్తిపరంగా చాలా మంది కాళ్ళు శుభ్రం చేశాను, కానీ ఇవాళ నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. ఈ పాదాలు పిల్లల కోసం, భర్త కోసం ఎంతెంత దూరం ఆరాటాలై అలసట మరిచి పరుగులు తీశాయి. మమ్మల్ని గండాల నుంచి ఒడ్డున పడేయడానికి ఎన్నెన్ని గుడిమెట్లెక్కాయి. ఎందరు దేవుళ్లకు ఎన్నెన్ని ప్రదక్షిణలు చేశాయో. మరణాన్ని సైతం లెక్క చేయకుండా మాకు జన్మనిచ్చిన అమ్మవి.
చేసుకునే అదృష్టం ఎందరికి దక్కుతుందమ్మా? ఏ దేవుడి పాదాలు కడిగినా ఇంత పుణ్యం రాదమ్మా. ఏ పాదాలు కడిగిన నీటితో కూడా పాప విమోచనం కలగదు. అమ్మా కళ్ళ ముందు కదలాడే దేవత, తొలి గురువు. నేను చాలా పుణ్యం చేసుకున్నానమ్మా. అందుకే నాకు ఈరోజు ఈ అవకాశం దక్కింది. ఏమా, నీ అలసటని కాస్తైనా తీర్చిందన్నయ్యానా? నీ ప్రేమతో తడిసి ముద్దైపోయానే. మాటలు రావడం లేదు. అది దేనికే? గోళ్ళ రంగమ్మా. నాకు ఈ రంగులవి ఏమి వద్దమ్మా. ఇవి మా అమ్మ పాదాలు. అందంగా చూసుకొని ఆనందపడాలి. ప్లీజ్ అమ్మా, వద్దనుకు. పర్వాలేదమ్మా, ఇవ్వు. స్వర్ణ, స్వర్ణ. ఏంటి? ఎందుకలా అరుస్తున్నావు? ఇది అరుపు కాదు, పిలుపే పిచ్చి మొహ. అలా పిలిస్తే ఏ పెళ్ళాము కట్టుకున్నోడితో ఎంతో కాలం కాపురం చేయదు. నీది రాక్షస వ్యవహారంలే. వంట అయిందా? అయ్యింది. గ్రాని, తాతయ్య, అమ్మా, అందరండి. ఇవాళ స్వర్ణలతాదేవి గారి చేతి వంట. ఉప్పు కారం జాస్తిగా ఉండొచ్చు. రుచి చూద్దాం, రండి. కష్టపడదన్నీ చేస్తే ముందుగానే వంకలేంట్రా? కోపం చూపించకుండా ఉంటుందా? గ్రాని, తాతయ్య. వాళ్ళేర్రా, పొద్దునే లాయర్ని కలవాలని వెళ్లారు. ఓ అలాగా. స్వర్ణ, వడ్డించు. అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, పెట్టుకుని తినండి. ఇవాళ మా అమ్మ అటు పూచిక పుల్ల ఇటు పెట్టదని పొద్దునే చెప్పానుగా. మదర్స్ డే సెలవు. నీ మదర్స్ డే నా చావుకొచ్చింది. షడప్. ముందొడ్డించు. అమ్మా కూర్చో, వడ్డించు. ఏయ్, ఏంటే ఏంటి వేయడం? ఇటొచ్చి మెల్లగా వడ్డించొచ్చుగా. నాకు ఇలా వడ్డించడమే వచ్చు. నీకు అలా వడ్డించడం వస్తే నాకు ఇలా వడ్డించడం వస్తుంది. నిన్ను ఏంటిది? ఛేదించు, దించు. మీరు ఒంటి మీద యూనిఫామ్ కనపట్లేదా? మీరు అని అడుగుతున్నావు? వచ్చారా ఇన్స్పెక్టర్ గారు? నన్ను రక్షించండి. స్వర్ణలతాదేవి మీరేనా? అవునండి, అతను నా భర్త, ఈవిడ మా అత్తగారు. మీరే చూశారు కదా ఎలా కొట్టడానికి చెయ్యెత్తుతున్నాడో.
చూడండి ఎలా సైలెంట్ గా నుంచునుందో. స్వర్ణ ఏంటమ్మా ఇది? ఏంటి మమ్మల్ని చూసి ఏంటమ్మా ఇదంతా అని అమాయకంగా అడుగుతున్నావు? ఎంతో కాలంగా గృహహింసలు పెడుతూ వేధిస్తున్నారని తను కంప్లైంట్ ఇప్పించింది. గృహ నిర్బంధం చేశారట కదా? నో, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇంటి నెంబర్ మీద ఈ అమ్మాయి పేరున కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్లో ఏమని రాశారో అది మేము ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. ఇంకా తప్పుడు సమాచారం అని అంటావే? చదువుకున్నవాడివి, భార్య మీద చెయ్యెత్తకూడదనే సంస్కారం తెలీదా? ఏదో వ్యాపారం చేస్తావట, భార్యతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవా? భార్య భర్తలు ఏదో మాట మాట అనుకున్నారు ఎస్ఐ గారు. మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడుకోవడం వేరు, వేధించడం వేరు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. 498 సెక్షన్ ప్రకారం అది నేరం. అది కదండి. ఏది అవునో కాదో స్టేషన్లో తెలుస్తాం, పదండి. స్టేషన్గా మేము రావాల్సిన అవసరం లేదు. మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే లాక్కెళ్తాం. దిస్ ఇస్ టూ మచ్. భార్య మీద చెయ్యెత్తడం, వేధించడం, గృహ నిర్బంధంలో ఉంచి స్వేచ్ఛ హరించడం టూ మచ్. మా డ్యూటీ మేము చేయడం టూ మచ్ కాదు. మర్యాదగా వచ్చి జీప్ ఎక్కండి, లేకపోతే ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది. స్వర్ణ ఏంటమ్మా ఇది? పొద్దుటి నుంచి ఈ మాట మీ అబ్బాయిని అడిగారా? ఏంటి సాకేత్ అని అడిగారా? చూడండి, మీరేం మాట్లాడినా స్టేషన్కి వచ్చి మాట్లాడండి, పదండి. ఎస్ఐ గారు, మీరు వీళ్ళని తీసుకెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. అలాగే. మాకు క్రైమ్ చేసిన వాళ్ళు ముఖ్యం, కంప్లైంట్ చేసిన వాళ్ళు కాదు. క్రైమా? ఎస్, 498 ఇట్స్ క్రైమ్. హెరాస్మెంట్ క్రైమే. పదండి పదండి. కానిస్టేబుల్, ఆవిడ తీసుకురా. రామా, పదండి. చూడమ్మా, నీ కాళ్ళు చేతులు ఎంత అందంగా ఉన్నాయో, నీ పాదాలైతే ముద్దస్తున్నాయి. సీతకు ఫోన్ చేస్తే అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారమ్మా. మాట్లాడవే. హలో. హలో సీత, అత్తయ్య గారు, నన్ను సాకేత్ని పోలీసులు జీప్ ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారమ్మా. మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి వెంటత్తయ్య? కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు స్వర్ణిచ్చిన బహుమానం. స్పెషల్గా గొప్ప సత్కారం చేయించబోతుంది. ఏంటత్తయ్య గారు, అసలేం జరిగింది? ఇవాళ మదర్స్ డే అని సాకేత్ వడ్డిస్తూ చాలా విసుక్కుంది. వడ్డని విసురుతుంటే ఏంటా వడ్డనని దాని మీద వీడు చెయ్యెత్తాడు. అప్పుడే పోలీసులు వచ్చారు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు అక్కడ లేరా? లేరమ్మా, మా కర్మ ఇలా కాలాల్సుండే పొద్దున్నే లాయర్ని కలవడానికి వెళ్లారు. అత్తయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదమో, ఆవిడ ఎంత ఆవేశపడతారో అని
నేనే చెప్పలేదు. మీరేం భయపడకండి అత్తయ్య, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. చచ్చిపోయాను తల్లి, ఇంకా భయం ఏంటి, బాధ ఏంటి? అయ్యో అలా మాట్లాడకండి అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను కదా, మీరు బాధపడకండి. అమ్మా పదమ్మా. ఏంటే పోలీస్ స్టేషన్ అంటున్నావు? తమరి రెండో కూతురు చేసిన ఘనకార్యం, గృహహింస చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట అత్తయ్య వాళ్ళ మీద. అత్తయ్య గారిని సాకేత్ని పోలీసులు తీసుకువెళ్తున్నారంట. దానికేం పోయే కల వచ్చిందే, ఇంత ముదనష్టంగా తయారైంది? అవన్నీ అక్కడికి అనుకుందాం, ముందు పద. చంద్రిక, చంద్రిక. అమ్మా, దాని కాపురం నాశనం అయిపోయినట్టే. అమ్మమ్మ గారి విషయంలో అసలు క్షమించరు. భగవంతుడా, ఎందుకయ్యా ఇది? ఎందుకు నాకు ఇలాంటి శిక్షలు వేస్తున్నావు? సీతక్క, చంద్రిక మేడం వస్తే నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళానని చెప్పు. పార్లను జాగ్రత్తగా చూసుకో, సరే? అలాగే అక్క. వరామ్మా. కానిస్టేబుల్ తీసుకురా. రాము, ఫాల్స్ కంప్లైంట్ బేస్ చేసుకొని మమ్మల్ని అనవసరంగా స్టేషన్కి తీసుకొచ్చారు. అవునండి, మీకు మా గురించి తెలియకపోవచ్చు. అంటే మీరు ఈ సిటీలో అంత విఐపీలా? విఐపీలమో కాదో తరువాత. అసలు మీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? చూడండి, ఇది ఫాల్స్ కంప్లైంటో ట్రూ కంప్లైంటో మీకే తెలుస్తుంది. ఇందులో మీ పేరు, అడ్రస్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఎంతో కాలం నుంచి గృహ నిర్బంధం చేశారని, గృహహింసకు గురి చేస్తున్నారని కంప్లైంట్ పంపించారు. తనుగా రాలేని పరిస్థితి అని కూడా క్లియర్గా ఉంది. అదీగాక మేము వచ్చేసరికి ఆ అమ్మాయి మీద చెయ్యెత్తడం మేమే చూసాం. కంప్లైంట్ ఇచ్చిన వాడు వచ్చాక ఈ కంప్లైంట్ కన్ఫర్మ్ చేసి ఎఫ్ఐఆర్ రాసి బొక్కలో వేస్తే గానీ మీలాంటి వాళ్ళ నుండి అలాంటి వాళ్ళకి వేధింపులు తప్పవు. అదేదో చిన్నతనం, తెలియనితనం వల్ల చేసుంటుంది. దాన్ని మీరెంత సీరియస్గా తీసుకుంటే ఎలా? తను 498 అని సెక్షన్ కూడా మెన్షన్ చేసింది. ఇంకా చిన్నపిల్ల, చిన్నతనం అని అంటారేంటండి మీరు? కంప్లైంట్లో మ్యాటర్ రాసిన విధానం చూస్తే తను బాగా చదువుకుంది. రూల్స్, రెగ్యులేషన్స్ ఆవిడికి బాగా తెలుసు. అదో మెంటల్ది. ఆహా, నాకు కాదు మెంటల్, నీకు మెంటల్. అంటే నీ చెప్పు కింద తేల్లా పడుండాలి, నీ అడుగులకు మడుగులొత్తే దానిలా ఉండాలి, కాళ్ళు పిసుకుతూ తలొత్తుతూ సేవలు చేయించాలనుకునేవాడివి నువ్వు. ఏ అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినా, తాగి తందనాలాడినా భరించాలనుకునే రకం నువ్వు. నా పిల్లాడు భవిష్యత్తు కోసం తాపత్రయపడితే నన్ను నానా రకాలుగా హింసలు పెడతారా? అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంటే కాల్చి బాతులు పెట్టడం, ఆ పంచే ఈ పంచే అని రాచి రంపన పెడతారా? గొడ్డు చాకరీ చేయించారు. అసలు నేను మనిషిని అనుకుంటున్నారా, గొడ్డుని అనుకుంటున్నారా? స్వర్ణ, నేను రాసి రంపాన పెట్టానా? పెట్టలేదు సరే, మరి ఇవ్వాలేంటి ఈయన గారు? మదర్స్ డే అయితే నన్ను మీ కాళ్ళు పట్టు, తల పట్టు, తలంట్లు పోయి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని సాతాయించడం ఏంటో? నాకు రాదు మొర్రో అంటుంటే వాతులు పెడతా అంటాడా? నన్ను పొద్దున్నే లేపి క్షణక్షణం ఆ చెంప ఈ చెంప పగలు కొడుతూ 4 పనులు చేయిస్తాడా?